కాంగ్రెస్ కు సీనియర్ నేత జీవన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారంటే అవునని అనిపిస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు బలం చేకూర్చే విధంగా బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి విజయ్ కాంగ్రెస్లో చేరడం, ఆయన్ను కలిసిన సందర్భంలో కాంగ్రెస్లో ఏముందంటూ ఇక్కడికి వచ్చావు, నేనే బీఎస్పీలో చేరదాం అనుకుంటున్నానంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒకసారిగా ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బీఎస్పీలో చేరతారంటూ ఈ వార్తలకు బలం చేకూరుస్తుందంటూ ఆయన అనుచరులు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు, తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ని ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో జిల్లా కాంగ్రెస్లో అయితే కలకలం రేగుతుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. దానికంటే ముందు ఒకసారి జీవన్ రెడ్డి విజయ్ కలిసినప్పుడు సందర్భంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా, ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. అదా విజయన రావు అసలు నాయకుడు నువ్వే. నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా, నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా, నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా, ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. అదా విజయన రావు అసలు నాయకుడు నువ్వే. నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా, నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా, ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. నువ్వు ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకొచ్చిండు. ఇది నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా. రైట్. బీఎస్పీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయ్ కాంగ్రెస్లో చేరిన సందర్భంగా కేక్ తినిపిస్తూ ఇక్కడేముందని వచ్చావు, నేను మీ పార్టీలోకి వచ్చేవాడిని కదా అంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, సీనియర్ నేత జీవన్ రెడ్డి మరో నేత విజయ్ని ఉద్దేశించి తానే బీఎస్పీలోకి వద్దామనుకుంటున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నిజంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బీఎస్పీలో చేరతారా? అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీ తీవ్ర ఆసక్తిలో ఉన్నారని, పార్టీని వేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో టాక్ కూడా కొనసాగుతుంది. కాగా తాజాగా కాంగ్రెస్ పై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలు వాస్తవం చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ నేత విజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్నారు. ప్రభుత్వం పట్టూరు లక్ష్మణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ధర్మపురి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కట్టూరి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఏముందని ఆయన చేసిన వ్యాఖ్యలు వినయ్ విజయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అయ్యారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, కొంత నోరు నిలబెట్టారు రామ్దాస్. కాంగ్రెస్ పార్టీలో ఏముందో, నేను బీఎస్పీలోకి వద్దాం అనుకుంటున్నా, ఈ పార్టీలో ఏదో ఉందని అనుకుని నువ్వు పార్టీలోకి వచ్చావు అంటూ కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అతి త్వరలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి స్వస్తి పలుకుతున్నారని టాక్ కనిపిస్తుంది. కానీ ఆయన ఏ పార్టీలో చూస్తారని కీలకంగా మారింది. అయితే విజయ చేరిక సందర్భంగా అన్నట్టు బీఎస్పీ కన్వా కప్పుకుంటారా లేదంటే బీజేపీ బీఆర్ఎస్ చూస్తారని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే గతేడాది తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పార్టీ తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన నిరసనకు కూడా దిగారు. ఆయన్ను ఓదార్చడానికి పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీలో ఇంకా ఉండలేను, 4 దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు, కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు, ఫిరాయింపులను ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు కోరుకుంటారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన దాన్ని మరిచి మన మహనీయుల విగ్రహాలను ఎందుకు పెడతాం, వారి ఆలోచన విధాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అంటోంది తప్ప వారి విధి విధానాలు ఏమాత్రం ఆచరించడం లేదంటూ గతంలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే మార్గంలో వెళ్తుంది. మన నాయకుడు రాహుల్ గాంధీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. శ్రేణులు తీవ్రంగా నైరాశ్యలో ఉన్నాయి. ఎవరికి భరోసా ఇచ్చే స్థితిలోనూ నేను నా ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నట్టు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన పార్టీ గుడ్ బై చెప్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తన రాజీనామాను ప్రకటించలేదు. అంతేకాకుండా ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి జీవన్ రెడ్డి పేరును ప్రతిపాదించడం, ఆ విషయంలో పార్టీ ఎలా
ఎలా అంటే అలానే నడుచుకుంటారంటూ జీవన్ రెడ్డి చెప్పడంతో అంత సర్దుకుందేమో అన్న భావన కలిగింది. కానీ ఇప్పుడు తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీపై ఆయనకు ఇంకా కోపం తగ్గలేదనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది రామ్దాస్. మరి ఏదేమైనా మాత్రం నిన్న బిఎస్పీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి కేవలం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఇది కేవలం సరదాగా మాట్లాడా లేదా సీరియస్ గా మాట్లాడా తెలియదు. కానీ కొంత అసంతృప్తిగా ఉన్నాడు జీవన్ రెడ్డి అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున కంటిన్యూ అవుతుంది ఇలాంటి నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ లో రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు జిల్లా పార్టీలో ముఖ్యంగా చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ని ఉద్దేశిస్తూ జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. ఏముందని కాంగ్రెస్లోకి వచ్చావంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తానే బీఎస్పీలోకి వద్దామనుకున్నానంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను, నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి నువ్వు ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి ఇది నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను, నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను. ఈడే ఉందని చెప్పి మా దగ్గర కుట్టుకత్తి అదా విజయన రాబోయే అసలు నాయకుడు నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను, నువ్వు అట్లే ఉన్న మీ పార్టీ నేను అత్తుగాను. ఈడే ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.